డబుల్ డిస్క్ దుక్కేసుకుంటే గడ్డి కాపు, ఎంత గడ్డి ఉన్నా ఎంత కాపు ఉన్నా సరే డబుల్ డిస్క్ వేసుకుంటే కట్ చేసేసి శుభ్రం తిరిగేసేస్తుంది. గడ్డి కాపు ఇసుకలో కూలిపోయి చచ్చిపోతుంది. అలాగే ఇసుక భూమికి ఎర్రమన్న భూమికి కొండ భూములు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు సడ్డు దుక్కంటే డబుల్ డిస్క్ వేసుకుంటే మళ్ళీ ఎంత ఎత్తు ఉందో గడ్డి కాపు కట్ చేసేసి ఏకంగా తిరిగేసేస్తుంది. మట్టిలో కూలిపోయి గడ్డి కాపు చచ్చిపోతుంది. ఇసుక మనకి ఎర్ర భూమికి డబుల్ డిస్క్ గడ్డి కాపు బాగా వచ్చినప్పుడు వేసుకుంటే సర్దుకుంటే డబుల్ డిస్క్ దుక్కేసుకుంటే గడ్డి కాపు తిరిగేసేసి కట్ చేసేసి తిరిగేసేసి చచ్చిపోద్ది. అదే నల్లరేగడి లోతు కూడా అడుగు లోతు వెళ్తుంది అన్నమాట. అసలు డబుల్ డిస్క్ దుక్కు ఇసుక భూమికి ఎర్ర భూమికి కొండ భూమికి బాగా గడ్డి కాపు పెరిగినప్పుడు ఇలాగ డబుల్ డిస్క్ వేసుకుంటే అడుగు లోతు చిన్న పది నుండేటప్పుడు వేసుకుంటే అడుగు లోతు వెళ్తుంది. శుభ్రం తెగిపోతుంది. కట్ చేసేసి గడ్డి కాపు తెరబడిపోయి మట్టిలోనే కూడిపోతుంది అన్నమాట. అదే నల్లరేగడి భూమికి అయితే పొడిగా ఉండాలి, అసలు తడి అనేది ఉండదు. పొడిగా ఉంటే నల్లరేగడి భూమికి పొడిగా ఉంటే నల్లరేగడి భూమికి అయితే భూమి పొడిగా ఉండాలి. పొడిగా ఉంటే బంకమని ఏదో అంటకుండా డబుల్ డిస్క్ వేసుకుంటే గడ్డి బాబుని కట్ చేసి తిరిగేసేస్తుంది. ఎక్కువగా ఇసుక మనకి ఎర్రమన్న భూములకి ఎక్కువగా డబుల్ డిస్క్ వేసుకుంటారు. కొంచెం పది నుండేటప్పుడు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు డబుల్ డిస్క్ డబుల్ డిస్క్ వేసుకుంటే గడ్డి గాబు కట్ చేసి తిరిగేసేస్తుంది. మట్టిలో కూలిపోయి చచ్చిపోతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా డబుల్ డిస్క్ వేసుకోవాల్సింది. వ్యవసాయం చేసేది ఒక పత్తికే కాదు, వేరుశనగకి, కాయగూరల వ్యవసాయానికి, దేనికైనా సరే జొన్నసైనా కూడా ఇలాగా డబుల్ డిస్క్ వేసుకుంటే ఏ వ్యవసాయానికైనా సరే ఇలా గడ్డి గాబు లేకుండా కట్ చేసి తిరిగేసేస్తుంది. డబుల్ డిస్క్ దుక్కేసుకోవాలని ప్రతి రైతుని, కౌలు చేసే రైతుల్ని, వ్యవసాయం చేసే రైతుల్ని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.